ఈ వీడియోలో మనం గుణదల మేరీమాత చర్చ్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గుణదల అనేది విజయవాడలో ఉంటుంది అనమాట. ట్రైన్కి వెళ్తున్నాను, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు. మీకు ఇప్పుడే విజయవాడ స్టేషన్ లో దిగాము. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇక్కడ నుంచి టిఫిన్ చేసి ఆ తర్వాత బస్సు కానీ ఆటో కానీ తీసుకొని అక్కడికైతే వెళ్లాల్సి ఉంటది. లెట్స్ గో. ఇప్పుడే చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఎదురుగా ఉంది కదా, అదంతా చర్చ్ అనమాట. ఆటోలో వచ్చాము, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడే లోపలికి వచ్చాం. రాగానే ఇదిగోండి ఇట్లా ఇసుక మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఆ పైన కనిపించే దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం. వెనక్కి చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంది. ఇక్కడ వెళ్ళే దారిలో ఈ విధంగా పెట్టారు. మొత్తం అంతా ఉన్నాయి. లైక్ ఇదిగోండి ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి. ఇదిగోండి అక్కడ మనకు ఎదురుగా అట్లా అంతా ఉంది. ఇప్పుడే దగ్గరికి వచ్చాం. చాలా మంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ అట్లా నుంచి ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ చర్చ్ ఉంటుంది. ఫస్ట్ చర్చ్ లోపలికి వెళ్ళొద్దాం. ఇంకా కనిపిస్తుంది కదా, ఐ థింక్ మేబీ అది కూడా చర్చ్ అని అనుకుంటా. ఇంకా కట్టలేదు, కడుతున్నారంట. 1 year ఏమో పట్టచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా స్టెప్స్, ఇట్లా ఉన్నాయి. మళ్ళీ చర్చికి అటు సైడ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా 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 ఇది కొన్ని చూసారా, ఇట్లా నుంచి మళ్ళీ ఇట్లా 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 ఉంటుంది. అక్కడ ఏంటంటే స్ట్రైట్ వే ఇట్లా ఉంటుంది పొడుగ్గా. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇట్లా తిరిగి మళ్ళా అట్లా వెళ్ళాలి. అట్లా అట్లా మొత్తం పైకి వెళ్ళాలి. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇట్లా అందరు కొంతమంది మోకాళ్ళ మీద నడుస్తున్నారు, మామూలుగా నడుస్తున్నారు. ఇప్పుడు మనం ఇటు వెళ్దాం. కృపాకి ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? సరే పా వెళ్దాం. ఇట్లా ఉంది ప్రస్తుతానికి. మధ్య మధ్యలో ఇదిగోండి ఇట్లా ఉంది. చెట్లు వాటికి మంచిగా ఉన్నాయి. ఇట్లా నుంచి కొంచెం పైకి రాగానే ఇక్కడ గుండు చేస్తారు కదా, అదనమాట. అబ్బా, వావ్. మేము ఎక్కడికి 90% వాటికి పైకి వచ్చాము, కానీ వ్యూ ఉంది వేరే లెవెల్. చూపిస్తా. ఆగుతా ఆగుతా పైకి వచ్చాము చిన్నగా. చూస్తారా వ్యూ ఎట్టుందో? ఈ కేవలం 90% పైకి వస్తేనే. 100% పైకి వెళ్తే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇంకెళ్దాం పైకి. లెట్స్ గో. ఇందాక మీకు చూపించిన నుంచి కొంచెం పైకి వచ్చాను. ఇదిగో ఇందాక అక్కడి నుంచి అని చూపించాను. ఇక్కడ నుంచి మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ మేరీ మా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. సో అన్నమాట. గ్రిల్స్ మొత్తం బ్లూ ఉండి బ్లూవే పడుతుంది మొత్తం అంతా కూడా. మధ్యలో ఉన్న యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వస్తున్నట్టున్నారు. సో పైకి వెళ్దాం.
ఒక్కసారి ఇది చూడండి ఎంత స్లోప్గా ఉందో. కానీ జాగ్రత్త ఏం లేదు, మొత్తం దొల్లుకుంటా కిందకి వెళ్ళిపోవటమే. కెమెరాలోకి అంత కనిపించకపోవచ్చు, మామూలుగా లేదు అసలుకి. చూడు మంచు పడుతుంది, అందుకే క్లారిటీ కనిపించట్లేదు. సో ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా 5% ఎక్కితే టాప్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. లెట్స్ గో. అదిగోండి కింద ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఇదిగోండి. మొత్తం అంతా నడుచుకుంటూ 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 ఇంత ఎత్తుకొచ్చాం. ఒక్కసారి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఇక్కడంతా మంచు ఉంది, మంచు లేకుండా ఉంటే వాటికి ఇంకా మంచిగా కనిపించేదేమో. ఫోన్లో కాకుండా నార్మల్గా చూస్తే ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఇంకోటి ఏందనుకుంటున్నారు, చూడండి అసలు ఎంత స్లోప్గా ఉందో. అంటే జస్ట్ కొంచెం జారింది అనుకుని దొల్లుకుంటూ వెళ్ళిపోవడం కిందకి, దిగాల్సిన అవసరం లేదు. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. బండిల్ సౌండ్ లేవు, బస్సు సౌండ్ లేవు, ఏ వెహికల్ సౌండ్ లేదు, ప్రశాంతంగా ఉంది సౌండ్ లేకుండా. చాలా బాగుంది యాక్చువల్లీ, పీస్ఫుల్గా ఉంది. మామూలు చెప్తున్నారు. 2 hours తర్వాత పైకి రీచ్ అయిపోయాం మై డియర్ ఫ్రెండ్స్. కింద మనం 11:30కి స్టార్ట్ అయ్యాం. కింద అంటే ఇందాక ఆర్చ్ లాగా ఉంది కదా, మోకాల మీద నడుచుకుంటూ వచ్చారు కదా, అక్కడి నుంచి 11:30కి స్టార్ట్ అయ్యాం. పైకి వచ్చేలేక 1:30 అయింది. 2 hours టెక్నికల్గా. సో కిందంతా నడుచుకుంటూ వచ్చినప్పుడు పడినంత కష్టం ఇక్కడికి వచ్చేలేక హ్యాపీగా ఉంది. చల్లటి గాలి, చెట్ల దగ్గర, వెనకాలంతా చెట్లే. ఒకసారి చూపిస్తాను, వెనకాల కెంపెట్టి చూపిస్తాను మీకు. ఇంకొన్ని ఇక్కడంతా ఇట్లా ఉంది, ఇక్కడ చూస్తే ఇట్లా ఉంది ఫైనల్గా. సో ఫైనలీ ఎండ్ పాయింట్ అనమాట. చూడండి ఎట్లా ఉందో. కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు వేసుకోకుండా వచ్చాము పైకి. సో కాళ్ళు కాలుతున్నాయి, ఎండ భయంకరంగా ఉంది. నాకు తెలిసి ఇది వెళ్ళటానికి దారి అనుకుంటా, కానీ ఇటుకన్నా ఇందాక మనం వచ్చేటప్పుడే అటే ఎక్కువ మంది వెళ్తున్నారు. మనం ఎటు వెళ్ళాలో, ఇటు వెళ్దామా అటు వెళ్దామా. ఇక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు అటు. కొంతమంది వచ్చి మంచిగా చెట్ల కింద ఫుడ్ తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు. ఇక్కడ స్టాఫ్ అనుకుంటా కూర్చోడానికి చైర్ వేసుకున్నారు. ఇది ఎక్కువసేపు అవ్వలేదు అనుకుంటే వేసి, నా నుంచి నేను పట్టుకుంటున్నా, తెగ అవ్వట్లేదులేండి. సో దట్స్, ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళినాకే వీడియో స్టార్ట్ చేస్తాను. మొత్తానికి కిందకైతే వచ్చేసాం. పైకి వెళ్ళటానికి 2 గంటలు పడితే కిందకి రావడానికి 45 నుంచి గంట సేపు అయితే పట్టింది. 45 నిమిషాల నుంచి గంట సేపు అయితే పట్టింది. ఆగుతా వచ్చాం కిందకు వచ్చేటప్పుడు కూడా. సో ఇది ఒకటి తీసుకున్నాము, 25 రూపీస్ అంట ఒక్కొక్క బాటిల్. 2 బాటిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమైనా తినేసి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బయట ఏమైనా ఉంటే చూస్తాము, లేదంటే మళ్ళీ ఆటో ఎక్కి, ఆటో కానీ బస్సు కానీ ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా చూడాలి.
మేము రైల్వే స్టేషన్లో ఫుడ్ కోర్ట్లో తింటున్నాము. ఇది 100 రూపీస్, అది 100 రూపీస్ అంట. చపాతీ పరోటా, 2 చపాతీ 100 రూపీస్, 2 పరోటా 100 రూపీస్. వర్త్ అంటారా? కామెంట్ చేయండి. పొద్దున్న మనం వచ్చాం చూసారా మేము ఎక్స్ప్రెస్, సేమ్ అదే దానికే వెళ్ళటానికి రిటర్న్ అవటానికి ప్లాట్ఫామ్ 8 దగ్గరికి అయితే వచ్చాము. ట్రైన్ రిటర్న్ అయ్యే టైం కూడా అయింది, బట్ ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ ఏం రాలేదు. అదే మ్యాజిక్. అంతేకాకుండా ఇందాక మేము తిన్నాం కదా ఫుడ్, వరస్ట్ ఫుడ్ అబ్బా. అసలుకి ఏం 100 రూపీస్కి వర్త్ అంటే అసలుకి కాదు. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, ఎక్కాము. చాలా లేట్ అయింది, యాక్చువల్లీ డిలే అయింది 10 మినిట్స్ ఏమో. ప్లాట్ఫామ్ ఏం రావడానికి లేట్ అయింది. చూడాలి ఒంగోలుకి ఎన్ని గంటలకు వెళ్ళిద్దాం. ఇప్పుడే ఒంగోలులో దిగాము. ఎప్పుడో 8ంటికి రావాల్సింది 8:35కి వచ్చింది. 8:36కి వచ్చింది. 36 మినిట్స్ డిలే అయింది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోదాం.